ఒక శ్రీమంతుడు, ఒక మహర్షి, 2, 3 త్రివిక్రమ్ సినిమాలు, మధ్యలో సింక్ లేకుండా శ్రీలీల. ఇది జూనియర్ సినిమా. గత వారం 10 రోజులుగా సోషల్ మీడియా నలుమూలల్లోనూ ప్రమోషన్స్ చేసుకున్న ఈ సినిమా చూడడానికి సంకోచిస్తూ బయలుదేరాను. ఎప్పట్లాగే థియేటర్ ఫుడ్ కోర్ట్లో సరదాగా షాపింగ్ చేసి వెళ్లి సీట్లో కూర్చున్నా. ఫస్ట్ హాఫ్ అంతా కొత్త హీరో కిరీటి గారు డాన్స్తో పాటు జంపింగ్లు, జిమ్నాస్టిక్స్ కూడా బానే చేశారు. మిగిలిన టైం అంతా ఒక 2, 3 ఫేమస్ కామెడియన్స్ పెట్టి ఏదో ట్రై చేశారు. కాకపోతే వాళ్ళు దాని కామెడీ అనుకుంటారు, మనం కష్టం అనుకుంటాం. సినిమాలో కథ మాత్రం మాస్టారు హిందూళంలో రీలాంటిదనమాట. ఉందా లేదా అన్నట్టు వచ్చెళ్ళిపోతుంది. ఫస్ట్ హాఫ్ లో అయితే ఎంత ఎదిగినా దొరకదు. ఇంకా శ్రీలీల విషయానికి వస్తే సెకండ్ హాఫ్ లో మొన్న ఈ మధ్య వైరల్ అయిన ఐటమ్ సాంగ్ ఒకటి చూడడానికి బాగానే ఉంది, కానీ శ్రీలీల గారు సాంగ్స్ లో మాత్రమే కనిపిస్తే ఇంకా బాగుండేది. ఫస్ట్ హాఫ్ మొత్తానికి ఒక ప్లస్ పాయింట్ ఏంటంటే, కొన్ని సినిమాలు చూస్తున్నప్పుడు జీవితం మీద ఆశలు వదిలేసుకొని తల కొట్టుకొని జుట్టు పీకేసుకుంటాను చూసారా, అలాంటి ఫీలింగ్స్ ఏమి ఈ సినిమా చూస్తున్నప్పుడు రావు. ఇంటర్వెల్ టైంలో బయటకు వచ్చాక సినిమా ఫస్ట్ హాఫ్ ఇంకా ఫుడ్ కోర్ట్ లో ఉన్న ఐటమ్స్ గురించి నా ఫీలింగ్స్ ఒక మొక్కలో చెప్పేయచ్చు. ఏదో ఒక గడ్డి కొనుక్కొని సెకండ్ హాఫ్ కోసం వెయిట్ చేసిన తర్వాత వాట్ ఏ సడన్ సప్పై అన్నట్టుగా సినిమాలో కథ స్టార్ట్ అవుతుంది. ఇందాక హిందూళంలో రీ అన్నానే, ఆ రీ ఇక్కడే వస్తుందన్నమాట. ఉన్న పళంగా సెటప్ అంతా శ్రీమంతుడు సినిమాటిక్ యూనివర్స్ లోకి షిఫ్ట్ అయిపోతుందన్నమాట. హీరో అతని ఫ్రెండ్స్ తో పాటు స్మార్ట్ ఫోన్స్ లో యూట్యూబ్ అనేది ఒకటి ఉంటుంది అని కూడా తెలియని ఒక పల్లెటూరుని బాగు చేద్దామని మహర్షి సినిమాలో మహేష్ బాబు లాగా ఆఫీస్ పెడతాడు. ఇంతకీ అక్కడ వాళ్ళకి యూట్యూబ్ వీడియోస్ చూడడం నేర్పించారా లేదా, హీరోకి వాళ్ళ ఫాదర్ కి మధ్య గొడవ ఏంటి అన్న విషయాలను కవర్ చేస్తూ సినిమా సమాప్తం అవుతుంది. మొత్తానికి సినిమా ఎలా ఉంది అంటే, బాలేదు అని చెప్పను, అలా అని బాగుందని కూడా చెప్పను. ఓ పని చేయండి, మీరు చూస్తే మీకు ఏమనిపించిందో నాకు చెప్పండి.